రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. రెండు దేశాల మధ్య అయినా ఆ హీట్ ని ప్రపంచం మొత్తం అనుభవిస్తోంది. రాజకీయంగానో ఆర్థిక పరంగానో ధరల విషయంలోనూ ఏదో ఒకలా ప్రపంచంలోని ప్రతి దేశంపై ఈ వార్ ఎఫెక్ట్ పడింది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్న వేళ ట్రంప్ రాకతో ఆశలు చిగురించాయి. దౌత్య చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ చేసిన ఒక్క ప్రకటన హోప్స్ క్రియేట్ చేయగా జెలెన్స్కీ మాటలతో మళ్ళీ అవి ఆవిరయ్యాయి. ఇంతకీ పుతిన్ ఏమన్నాడు? జెలెన్స్కీ రియాక్షన్ ఏంటి? యుద్ధం ఆగటం అసలు ఆ ఇద్దరికి ఇష్టం లేదా అనే కోపాలు ఎందుకు తెర మీదకొస్తున్నాయి? ఆయన ఆగడు, ఈయన తగ్గడు. 4 ఏళ్లుగా నరకం చూపిస్తున్న యుద్ధం. రష్యా యుక్రెయిన్ వార్కు ఎండ్ పడదా? చర్చలకు మాస్కోకు జెలెన్స్కీకి పుతిన్ ఆహ్వానం. పుతిన్ ఆహ్వానాన్ని నిరాకరించిన జెలెన్స్కీ. ఇప్పుడేం జరగబోతోంది? వార్ ముదరనుందా? ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా? ఇద్దరి వైరమే 2 దేశాలను రగిలిస్తోందా? రష్యా యుక్రెయిన్ వార్ ఆగడం అసాధ్యమేనా? యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించిన రోజు 3 రోజుల్లో ముగిసిపోయే వార్ అనుకున్నారంతా. కట్ చేస్తే 4 ఏళ్లు దాటిపోయింది. 3వ ప్రపంచ యుద్ధ భయాలను గుండెలపై మోపింది. మొదటి రోజు యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు అదే స్థాయిలో టెన్షన్ పుట్టిస్తోంది. భౌగోళిక రాజకీయ పరిణామాలనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను కూడా మార్చేసింది యుద్ధం. ట్రంప్ ఎంట్రీ ఇచ్చినా, శాంతి చర్చలు మొదలుపెట్టినా పరిస్థితి మారలేదు. దీంతో అసలీ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేనా అని అంతా ఎదురుచూస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే అని సంతోషించేలోపు వ్యవహారం కొత్త ట్విస్ట్ తీసుకుంది. యుద్ధం భయాలను రెట్టింపు చేసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక యుద్ధం ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎంతలా అంటే ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయేంతలా. అయినా సరే పట్టు వీడలేదు. మళ్లీ ప్రయత్నించారు. ప్రస్తుతం దౌత్య మార్గాల్లో జరుగుతున్న పరిణామాలు కొత్త ఆశలు చిగురించాయి. కట్ చేస్తే జెలెన్స్కీ వ్యాఖ్యలతో సీన్ ఒక్కసారిగా రగిలిపోయింది. పుతిన్ చేసిన ఒక్క ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు రేకెత్తించింది. యుక్రెయిన్ జెలెన్స్కీని చర్చల కోసం నేరుగా మాస్కోకు ఆహ్వానించారు పుతిన్. జెలెన్స్కీ భద్రతకు హామీ తమది అంటూ గ్యారంటీ కూడా ఇచ్చారు. 4 ఏళ్లుగా కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో శాంతికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 దేశాలు పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపడానికి అంగీకరించాయనే ప్రచారంపై ప్రకటన చెయ్యడానికి నిరాకరించిన కొన్ని గంటల తరువాత రష్యా నుంచి ఈ ప్రకటన వచ్చింది. నిజానికి శాంతి చర్చల కోసం తమ దేశానికి రావాలని గతేడాది కూడా రష్యా ఇలాంటి ప్రతిపాదనలే చేసింది. అయితే దీన్ని అప్పట్లో జెలెన్స్కీ తిరస్కరించారు. అయితే ఇప్పుడు మరోసారి రష్యా నుంచి ఇలాంటి ఆహ్వానమే రాగా జెలెన్స్కీ రియాక్షన్ ఏంటా అని ఎదురుచూసిన ప్రపంచానికి నిరాశే మిగిలింది. యుద్ధానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో మాస్కో పంపిన శాంతి చర్చల ఆహ్వానాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. శత్రుదేశం ఆహ్వానించిన చోటుకు వెళ్లి చర్చలు జరిపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. యుద్ధం కారణంగా జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని ఆపాలని తాము కూడా కోరుకుంటున్నామని, అయితే అది గౌరవప్రదమైన రీతిలో జరగాలని చెప్పారు. రష్యా ప్రతిపాదనను తోసిపుచ్చుతూ తన మార్క్ స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ట్రంప్ పుతిన్ను కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ భేటీ రష్యాలో మాత్రం జరగదన్నారు. రష్యా మినహా ప్రపంచంలోని ఏ ఇతర దేశానికైనా వచ్చి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించారు. తటస్థ వేదికలో లేదంటే ఇతర మిత్రదేశాల్లో శాంతి చర్చలు జరిపితే పారదర్శకత ఉంటుందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఇక్కడితో ఆగారా అంటే పుతిన్కు మరో సవాల్ విసిరారు. స్వయంగా పుతిన్ను తమ రాజధాని కీవ్కు ఆహ్వానిస్తున్నానని, ఆయనకు నిజంగా అంత ధైర్యమే ఉంటే ఇక్కడికొచ్చి చర్చల్లో పాల్గొనాలి అంటూ చురకలు అంటించారు. రష్యా గడ్డపై చర్చలకు పిలవడమంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి రావడం నిజమైన సాహసమంటూ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. పుతిన్ను రెచ్చగొట్టినట్లు జెలెన్స్కీ వ్యాఖ్యలు ఉండడంతో ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్గా మారింది. ఇకటు రష్యా యుక్రెయిన్ శాంతి ప్రతినిధుల మధ్య ఆదివారం మరో దఫా చర్చలు జరగనున్నాయి. నిజానికి చర్చలు ఎప్పట్నుంచో కొనసాగుతున్నా 2 దేశాల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఏ భూభాగం ఎవరికి దక్కుతుంది,
యుద్ధం తరువాత యుక్రెయిన్లో అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, రష్యా కంట్రోల్లో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్, నాటోలో సభ్యత్వంపై యుక్రెయిన్ చూపిస్తున్న పట్టుదల లాంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా చర్చలకు ఆహ్వానిస్తే పుతిన్ని మరింత రెచ్చగొట్టేలా జెలెన్స్కీ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో యుద్ధం ఏ మలుపు తిరగబోతుందనే ఆసక్తి రేపుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగటం ఇక అసాధ్యమేనా? వరుస పరిణామాలు చెప్తోంది అదేనా? ఒక్కటి మాత్రం క్లియర్, జెలెన్స్కీని రష్యా చర్చలకు ఆహ్వానించింది అంటే ట్రంప్ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి సక్సెస్ అయినట్లే. ఇది ఒక రకంగా అమెరికా దౌత్య విజయం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రష్యా యుక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరిలో మొదలైన రక్తపాతం వేలాది కుటుంబాలను ఛిద్రం చేసింది. ఆర్థికంగా ప్రపంచ దేశాల సరఫరా వ్యవస్థలను దెబ్బతీసింది. ఇప్పుడు మాస్కో నుంచి వచ్చిన పిలుపు కేవలం ఒక ఆహ్వానం మాత్రమే కాదు, యుద్ధానికి ముగింపు పలికే ఒక మంచి అవకాశం. అయితే అలాంటి ఛాన్స్ను జెలెన్స్కీ తిరస్కరించారు. పైగా అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అనేలా కామెంట్స్ చేశారు. దీంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా అధికారంలోకొస్తే ఏడాదిలోనే యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఈ విషయంలో గట్టి పట్టుదలగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పుతిన్, మరోవైపు జెలెన్స్కీ మధ్యలో యూరోపియన్ అధినేతలతో చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. అయితే పుతిన్ తాను అనుకున్నది అనుకున్నట్లు సాగితేనే చర్చలంటున్నారు. తమ భూభాగం, ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి వస్తే కుదరదని తెగేసి చెబుతున్నాడు జెలెన్స్కీ. దీంతో శాంతి ప్రయత్నాలు ట్రంప్కు కత్తిమీద సాములా మారాయి. రష్యా యుక్రెయిన్ మధ్య సంఘర్షణ ముగించే దిశగా అడుగులు వేస్తున్నామని ట్రంప్ అంటున్నారు. పుతిన్, జెలెన్స్కీ ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటున్నారని, ఇది తమ ప్రయత్నాలను మరింత కష్టంగా మారుస్తున్నాయని, అయినా సరే ఒక పరిష్కారానికి చాలా దగ్గరగా ఉన్నామని భావిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ముగింపునకు మంచి అవకాశం ఉందని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకటి మాత్రం క్లియర్, ఏ యుద్ధం పరిష్కారం కావాలన్నా అధినేతలు ఓ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది పరస్పర నమ్మకం, విశ్వాసం. అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ ఇద్దరూ కూడా యుద్ధరంగంలో ఆరితేరారు. దీంతో ఒకరు మరొకరిని నమ్మడం లేదు. చర్చల ద్వారా ఫలితం కావాలని కోరుతున్నారు. నిజానికి ట్రంప్ చెబుతోంది కూడా అదే. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో అది ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న పరిస్థితి.